నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. 2011 ఫుకుషిమా అణు విపత్తు. ఆ పేరు వింటేనే జపాన్ దేశం ఇప్పటికీ వణికిపోతుంది. ఆ భయానక ఘటన తర్వాత అణుశక్తికి దూరంగా జరిగిన జపాన్ ఇప్పుడు మళ్ళీ అదే దారిలో వెళ్తుందా? ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని మళ్లీ తెరిచేందుకు జపాన్ సర్కార్ ఎందుకు సాహసిస్తోంది? అవును, నిఘాటా ప్రాంతంలోని కాశీవాజుకి కరీవా అణుకర్మాగారాన్ని పాక్షికంగా పునఃప్రారంభించేందుకు నేడు కీలకమైన అడుగు పడబోతుంది. ఒకవైపు పెరుగుతున్న ఇంధన అవసరాలు, మరోవైపు ఇంకా భద్రతా ఆందోళనలు. ఈ రెండింటి మధ్య జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ అణు ప్లాంట్ విశేషాలేంటో ఇప్పుడు మనం ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. జపాన్ తన ఇంధన భవిష్యత్తును మళ్లీ అణుశక్తితో ముడిపెడుతోంది. 2011లో సంభవించిన భీకర సునామీ వల్ల ఫుకుషిమా అణు రియాక్టర్ ధ్వంసమై రేడియేషన్ ముప్పు ఏర్పడటంతో జపాన్ అప్పట్లో తన దగ్గరున్న మొత్తం 54 అణు రియాక్టర్లను మూసివేసింది. అప్పటి నుండి గ్యాస్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల దిగుమతులపై భారీగా ఖర్చు చేస్తున్న ఆ దేశం ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మళ్లీ అణుశక్తి వైపు మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంగా పేరుగాంచిన కాశీవాజీకి కరీవా ప్లాంట్ ను మళ్లీ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. టోక్యోకు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్ జపాన్ విద్యుత్ అవసరాలకు గుండెకాయ లాంటిది. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ నిర్వహించే ఈ ప్లాంట్లోని మొదటి రియాక్టర్ను గనక మళ్లీ ప్రారంభిస్తే టోక్యో నగరానికి అందుతున్న విద్యుత్ సరఫరాలో ఒక్కసారిగా 2% పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఈ పునఃప్రారంభంపై స్థానికుల్లో తీవ్రమైన చర్చ సాగుతోందట. ఇటీవల సర్వేల ప్రకారం నిఘాటా ప్రాంత ప్రజల్లో 50% మంది దీనికి మద్దతిస్తుండగా 47% మంది మాత్రం తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే సురక్షితంగా బయటపడటానికి సరైన మార్గాలు లేవనేది స్థానికుల ప్రధాన ఆరోపణ. మరోవైపు అణు ఇంధన రంగంపై ప్రజల్లో మళ్లీ నమ్మకాన్ని పెంచేందుకు జపాన్ సర్కార్ కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేస్తుంది. సురక్షితమైన వాతావరణంలోనే ఆపరేషన్స్ మొదలు పెడతామని అధికారులు గట్టిగా చెబుతున్నారు. జపాన్లోని మొత్తం 54 రియాక్టర్లలో ప్రస్తుతం వినియోగానికి సిద్ధంగా ఉన్న 33 రియాక్టర్లలో ఇప్పటికే 14 రియాక్టర్లు మళ్లీ పనిచేస్తున్నాయి. ఒకప్పుడు అణుశక్తిని వద్దని నిరసనలు చేసిన జపాన్ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న విద్యుత్ ధరల నేపథ్యంలో మళ్లీ అణువైపు అడుగులు వేయడం ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ గా నిపుణులు చెబుతున్నారు. ఈ అతిపెద్ద ప్లాంట్ ప్రారంభమైతే జపాన్ ఇంధన రంగంలో మళ్లీ అగ్రగామిగా నిలవడమే కాకుండా ప్రపంచానికి ఒక సరికొత్త సంకేతాన్ని పంపబోతోంది.